సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం తంగడపల్లి గ్రామంలో ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతల ప్రభాకర్, బీజేపీ మాజీ ఎంపీ పీబీ పటేల్, శ్రీ శివయోగి శివాచార్య మహాస్వామి వారి 30వ జన్మదినోత్సవ సందర్భంగా స్వామివారి ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని సన్మానించి వారికి జన్మదిన సందర్భంగా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపుని ప్రారంభించిన కార్యక్రమంలో ఏ మండల నాయకులు మరియు స్వామివారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదం పొందారు. పగల్లో రాత్రి భోజనం అలాగే చేసినాం. రాత్రి భోజనం తయారయ్యింది, చీకటి అయిందని అనుకుంటా అందరూ కూడా వచ్చిన ప్రతి భక్తులు కూడా గురు గంగాధర మహాస్వామి ప్రసాదాన్ని స్వీకరించాలి. అందరూ కూడా శాంతి సమృద్ధితో ఉండాలి. ఆయుష్ ఆరోగ్యం మనందరికి కూడా అందినాయి. వారు మంగళాచరణ सभी लोगों को ये कार्यक्रम पे आए सो सभी लोगों को मेरी तरफ से बहुत बहुत बधाई देना चाहता हूँ। आज हम स्वामी महास्वामी जी का जन्मदिन मनाने के लिए हम सब लोग आए सो आज सवेरे से गौशाला का उद्घाटन, कमान का उद्घाटन, ऐसे अलग अलग उद्घाटन आज हमने कर लिए से एक अच्छा ऑर्गेनाइजेशन करके सब लोग एक जगह लेके आके एक अच्छा मैसेज लोगों तक जाने के लिए हमने ये काम किए से इसलिए मैं खास करके महास्वामी जी के बहुत बहुत आभार मानता हूँ। हमेशा इस तरीके के कार्यक्रम करके लोगों को एक अच्छा आचार विचार लोगों तक पहुँचाने के लिए गुरु स्वामी जी का जो योगदान है उसके लिए भी बधाई देना चाहता हूँ। डेफिनेटली इतना बड़ा ऑर्गेनाइजेशन करने के टाइम पे जो भी ऑर्गेनाइजर है तो सभी लोगों को मैं एक तरह से बधाई भी देना चाहता हूँ और इतना अच्छा कार्यक्रम में आने में जरा देरी हो गई इसलिए मैं सबसे माफ़ी भी चाहता हूँ और डेफिनेटली आने वाले दिनों में भी हम सब एक अच्छा काम करने की कोशिश करेंगे। सबको కన్నులారా చూసి ఆనందాన్ని పొందుదాం. ఇచ్చినా సరిపోదు, తొందరగా రావాలండి. అదేవిధంగా జన్మదిన సందర్భంగా ఈ సాయంకాలం ఈ కోటిలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో కోటేశ్వర శివాచార్య స్వాముల వారు ఈ ఆలయానికి సంబంధించిన పెద్ద స్వామి గంగాధర స్వామి గారు వారి తర్వాత ఉంటుందని తెలియజేసుకుంటూ మరోసారి ఆ దేవుడు నిండు రేళ్ళు ఆయుష్ను ఇస్తూ చాలా దేవాలయాలు